హలో మాస్టర్స్, ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ బుక్ రీడింగ్ సెషన్ కి స్వాగతం. మనం ఈరోజు లాస్ట్ చాప్టర్ లో ఉన్నాము. యాక్చువల్ గా లాస్ట్ వీక్ లాస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాము, కొద్ది భాగం చదువుకున్నాం కూడా. ఈ రోజు ఇంకా మనకి లాస్ట్ పేజెస్ కంప్లీట్ అయిపోతుంది బుక్. అమ్మ, నేను మిమ్మల్ని మ్యూట్ లో పెట్టేస్తున్నానమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఏమని చెప్పారు లాస్ట్ పారాగ్రాఫ్? లాస్ట్ వీక్ చదువుకున్నది ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా వజ్రాలే, కానీ ఆ వజ్రాలు ఎన్నో ముఖాలు కలిగిన వజ్రం ఎలా ఉంటుందో అలాగే ఉంటాం మనందరము కూడా. కానీ దుమ్ము ధూళి అలాంటివి పట్టినప్పుడు ఏమవుతుందంటే దాని వెలుతురు బయటికి కనిపించదు. ఆ దుమ్ము ధూళి వల్ల మూసుకుపోతుంది అనమాట. ఎప్పుడైతే దాన్ని క్లీన్ చేస్తామో, ఏ భాగం అయితే క్లీన్ చేస్తామో ఆ భాగం చక్కగా షైన్ అవుతూ కనపడుతుంది. మనందరము కూడా అంశాత్మలుగా జన్మించినప్పుడు అలాంటి వజ్రాలమే. కానీ వివిధ రకాల మాయల్లో పడి వివిధ రకాలైన కర్మల్ని చుట్టుకొని మనం ఏంటంటే మసిబారిపోతుందన్నమాట. దాన్ని కానీ క్లీన్ చేసుకుంటే సేమ్ వజ్రం. సో బేసికల్లీ ఏం చెప్తారంటే, ఆధ్యాత్మిక పురోగతి అంటే ఏదో కొత్త దాన్ని మనం నేర్చుకోవడం కాదు, అనవసరంగా పట్టి ఉన్నదాన్ని, అనవసరమైంది ఏదైతే ఉందో దాన్ని తీసివేస్తే మిగిలేది ఆ స్వచ్ఛత. దానికి ఎగ్జాంపుల్ కూడా ఏం చెప్తారు మహాత్ములు అంటే, ఒక రాయి తీసుకున్నారనుకోండి, ఆ రాయి నుంచే కదండి ఒక శిల్పం తయారయ్యేది. సో ఆ రాయి శిల్పంగా ఎలా తయారవుతుంది? ఎక్కడెక్కడైతే అన్వాంటెడ్ అక్కర్లేని రాయి ఉంటుందో దాన్ని తొలగిస్తా పోతా ఉంటే అది ఒక శిల్పం లాగా తయారవుతుంది. సో రాయి శిల్పంగా మారడానికి అక్కర్లేంది తీసినట్టుగా మనం కూడా ఆధ్యాత్మిక పురోగవృద్ధి సాధించడానికి అనవసరమైనవి అవన్నీ కూడా తీసేస్తే మిగిలేది ఆ పూర్ణాత్మ స్వరూపమే అన్నమాట. ఇక్కడ కూడా అదే చెప్పారు, వజ్రం ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పారు. ఆ వజ్రానికి ఉన్న అన్ని ముఖాలు నిర్మలమైపోతే ఇంద్రధనస్సు వర్ణాలన్నింటినీ అది ప్రకాశింపచేస్తూ ఉంటే ఆ వజ్రం స్వీకరిస్తూ ఉంటుంది విశ్వశక్తిని లేదా ప్రాణశక్తిని లేదా జీవశక్తిని సంపూర్ణంగా. అది ఉంటుంది అప్పుడు శక్తిమయంగా. దాని నిజస్థితి అదే. సత్యస్థితిలో దాని కాంతులుంటాయి ప్రకాశిస్తూ. అది ఉంటుంది అప్పుడు శక్తి స్వరూపంగా. కాంతే ఉంటుంది శక్తిగా. ఆ కాంతికే ఉంటుంది చైతన్యం, మహాజ్ఞానం, అన్ని వజ్రాలు ఉంటాయి సంపూర్ణంగా. అంటే మనం ఏం చేయాలి? అక్కర్లేని ఎమోషన్స్, జల్లస్ ఉంది, మనకు అసూయ ఉంది, తీసేసేయాలి. ఈర్ష్య ఉంది, తీసేసేయాలి. కోపం ఉంది, తీసేసేయాలి. తొందరపాటుతనం ఉంది, తీసేసేయాలి. అసహనం ఉంది మనకు, అలాంటివి. ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ప్రతి దాని మీద మనలో ఫస్ట్ గుర్తించాలి. మొట్టమొదటి స్టెప్ ఏంటంటే గుర్తించాలి. గుర్తించుకున్న దాన్ని ఒప్పుకొని తీరాలి. నాలో కోపం ఉంది, ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకపోతే నెక్స్ట్ స్టెప్ వెళ్ళమన్నమాట. ఏదైతే అవలక్షణం మనలో ఉందో, ఏమీ తప్పు లేదు అందులో. అవలక్షణం ఉండడం ఏమీ తప్పు కాదు, ఏమీ సిగ్గుపడాల్సింది కాదు. గుర్తించడం అంత గొప్పతనం ఇంకొకటి ఉండదు. ఫస్ట్ గుర్తుపట్టాలి, ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత దాన్ని మెరుగుపరుచుకోవడానికి, అంటే ఆ లక్షణాన్ని తీసేసి మన అభివృద్ధి సాధించుకోవడానికి ఏం చేయాలంటే ఏ విధమైన మార్గాలు మనకున్నాయి, ఎలా సాధించవచ్చు, కన్సిస్టెంటీ, స్థిరంగా పాటించాలి దాన్ని. నేను ఈ రోజు పాటిస్తాను, నాకు ఈ రోజు కోపం వచ్చేసింది, కానీ నేను ఈ రోజు క్లాస్ విన్నా కాబట్టి బుద్ధిగా ఉంటాను, ఎవరి మీద కోపం వచ్చినా ఏం కోపపడకుండా ఉంటాను, కానీ రేపు మార్నింగ్ లేవగానే మళ్ళీ మొదలు పెట్టేస్తాను. అలా కాదు, ప్రాక్టీస్ చేద్దాం. కొంచెం కొంచెం అయినా పర్వాలేదు. మనకు రోజు మొత్తంలో ఒక 10 సార్లు కోపం వస్తుంది అనుకోండి, ఈ రోజు ఒక్కటేసారి దాన్ని పాటించేట్టుగా చూద్దాం. ఒక సిచ్యువేషన్ లో ఒకసారి కోపం వచ్చింది, బలవంతంగానైనా సరే ఆపుకోవడానికి ప్రయత్నించండి. రిమైనింగ్ 9 సార్లు కోపం ఆపుకోలేకపోతున్నారు, కోప్పడండి, పర్వాలేదు. రేపు ఇంకొంచెం బెటర్ అవ్వండి, ఇంకొంచెం బెటర్ అవ్వండి. అలా రోజు కొద్ది కొద్దిగా, ఈ రోజే 10 times కి 10 times నేను బెటర్ అవ్వాలి అని చూసుకోవడం, ఆలోచించడం తప్పులేదు. కానీ అలా అనుకున్నట్లయితే మనము నిలబడలేమన్నమాట, ఇబ్బంది అయిపోతుంది. అదంతా బాటిల్డ్ అప్ అయిపోతుంది అనమాట. లోపల ఆ కోపం అంతా ఒకేసారి తట్టుకోలేరు కదా. మామూలుగా ప్రతి చిన్నదానికి కోపం వచ్చే వాళ్ళకి నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఏది కోప్పడకూడదు అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్న ఎమోషన్ అంతా లోపల బాటిల్డ్ అప్ అయిపోయి ఉంటుంది.
బెలూన్ లో కూడా మనం గాలి ఊదినట్లయితే ప్రెషర్ ఎక్కువైతే పగిలిపోతుంది కదా. అలాగే కోపం మనలో అలా 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 ఉంచేసుకుంటే అది మంచిది కాదు, హెల్త్ కు మంచిది కాదు మనకి. దానికన్నా కొద్ది కొద్దిగా బెటర్ అవుతూ రావాలి. అప్పుడు అది మెల్లమెల్లగా మన లోపల ఉన్నది ఏదైతే ఉందో అది తీసుకోవడం మొదలు పెడుతుంది, మన చేంజ్ ని, మన మార్పుని. సో కన్సిస్టెన్సీ కూడా. సమాధానాలు సామాన్యంగా ఉంటాయి, ప్రశ్నలు అప్పుడప్పుడు మహా చిక్కుతో అతి సంక్లిష్టంగా కూడా ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు ప్రశ్ననేమో చాలా కష్టంగా, క్లిష్టతరంగా, ఇబ్బందికరంగా అన్నట్టుగా అనిపిస్తుంది, సమాధానం చాలా చిన్నదిగా ఉంటది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఇల్లు చూడండి. మీరు ఎంత పెద్ద మహలైనా కట్టుకోండి, ఎంత చిన్న అంటే పూరి గుడిసె ఇన్ ద సెన్స్ తలుపుకు తాళం వేయగలిగే ఇల్లు ఏ చిన్నదైనా తీసుకోండి, తాళం చెవి ఎంత ఉంటుందండి? చాలా చిన్నదిగా ఉంటుంది, రైట్? అలాగే కొన్నిసార్లు సమస్య చాలా క్లిష్టంగా పెద్దదిగా అది అనిపిస్తుంది, కానీ దానికి సమాధానం చాలా చిన్నదిగా ఉంటది. ఎప్పుడు అర్థమవుతుంది అది మనకి? సమస్య ఏంటో అర్థమైనప్పుడు. ముందుగా తెలుసుకోవాలి, అక్కడ సమస్య ఉందని గుర్తించాలి, సమస్యని తెలుసుకోవాలి, క్షుణ్ణంగా పరిశీలించాలి, ఏ విధమైన సమాధానాలు దానికి సరిపోతాయో. ఇప్పుడు నా దగ్గర తాళం చెవుల గుత్తి ఉంది, మా ఇంటికి సంబంధించింది. పక్కింటికి వెళ్ళి నేను తాళం చెవి పెట్టి తీస్తే ఎన్ని తాళం చెవులు పెట్టినా పక్కింట్లో తాళం తీయగలనా? నేను తీయలేను. బికాస్ నా తాళం చెవుల గుత్తి నా ఇంట్లో రూమ్స్ కి మాత్రమే పనికొస్తుంది, రైట్? సో అలాగే మనకు సమస్య గురించి తెలిసినప్పుడే దాని సమాధానాల గురించి కావాలి అనంటే సమస్య క్షుణ్ణంగా అర్థం కావాలి. ఆ తర్వాత ఎటువంటి సమాధానం కావాలో మెల్లమెల్లగా మనకి తెలుస్తూ ఉంటుంది. నేనేం చెయ్యాలి? నేను అడుగుతున్నాను స్వప్నంలో. డాక్టర్ గారికి స్వప్నంలో మాస్టర్స్ సందేశాలు ఇస్తూ ఉన్నారు కదా. సో స్వప్నంలో ఏమడుగుతున్నారంటే, నేను ఏం చెయ్యాలి ఇప్పుడు? ఆమె చికిత్స అయిపోయింది, ఏంటి నా కర్తవ్యం అన్న టైప్లో అడుగుతున్నారు. అంటే రోగాలతో అవస్థపడుతున్న వాళ్లకు వైద్యం చేసి ఆరోగ్యం చేకూర్చగలుగుతున్నాను నేను ప్రస్తుతం చెప్తున్నారు. స్వప్నంలోని ఆ మాస్టర్స్ కి చెప్తున్నారు. ఎంతో మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు ఆరోగ్యాన్ని పొందడం కోసం. నేను ఆ పనిలో అలసిపోతూ ఉన్నాను. అయినా వైద్యం కోసం వచ్చే వాళ్ళని రావద్దని నేను చెప్పలేను. నేను చెప్పొచ్చా? ఇంతమంది చాలు, ఇంకెక్కడికైనా వెళ్ళండి అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళంతమంది వస్తూ ఉంటారు కదా. మనం కూడా చూస్తుంటాము, కొందరు డాక్టర్ల హస్తవాసి మంచిది, ఆయన మందులు ఇస్తే త్వరగా తగ్గిపోతుంది, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేయి పట్టుకుంటే చాలా తగ్గిపోతుంది, మనకి చాలా మందికి నమ్మకాలు ఉంటాయి, రైట్? ఆయన దగ్గర ఏమవుతుంది, చాలా పెద్ద క్యూ ఉంటుంది. కానీ నేను రోజు అంటే వాళ్ళు కూడా ఎంతమందిని చూడగలరు? తనకున్న గంటల్ని పెంచుకోగలరు. 24 గంటలకి 24 గంటలు చూసినా ఇంకా మిగిలిపోయారనుకోండి, తను కూడా ఏమీ చేయలేడు కదా, రైట్? ఇప్పుడు మన డాక్టర్ గారు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. ఆయన దగ్గరికి జనాలు వస్తూ ఉన్నారు, తను ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు, కానీ ఇంకా రావద్దు అని నేను చెప్పలేను కదా, అలా నేను చెప్పొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే అందరి ప్రాణాలను కాపాడడం కాదు నీ పని అని వచ్చింది సమాధానం. తను ఎంతవరకు అయితే చేయగలడో అంతవరకే చేయగలడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి వైద్యం సహాయం అవసరమైతే ఆయనే చెయ్యాలి, ఆయన చేస్తేనే తగ్గుతుంది, లేదా ఆయనకు వైద్యం వచ్చు కాబట్టి ఆయన్నే చెయ్యాలి అంటే అది కుదిరిన పని, సాధ్యం కాదది, రైట్? సో అందరి ప్రాణాలని కాపాడడం కాదు నీ పని అని వచ్చింది ఆ మాస్టర్ సందేశం. చివరగా ఇతర మానసిక వైద్యుల అనుభవానికి సంబంధించిన ఒక విషయాన్ని గురించి చెప్తాను. డాక్టర్ గారు ఆ మాస్టర్ కి చెప్తున్నారు స్వప్నంలో. ఓ రోజు ప్రొద్దున 6 గంటల వేళలో నాకు మెలకువ వచ్చేసింది స్వప్నం నుండి. ఆ స్వప్నంలో నేనున్నాను ఒక ఉపన్యాసాన్ని ఇస్తూ. ఎంతో మంది మానసిక వైద్యులు వింటున్నారు నా ఉపన్యాసాన్ని. తన స్వప్నం గురించి చెప్తున్నారనమాట. ఏంటంటే ఆయన ఒక ఉపన్యాసం ఇస్తున్నారు, ఆయన తోటి వైద్యులందరూ వింటున్నారు. ఆది మానసిక వైద్యాన్ని ఔషధీకరించాలన్న తొందరలో మనం విస్మరించకూడదు. సాంప్రదాయక వైద్యాన్ని మహాస్పష్టంగానే అది ఉంటున్నప్పటికీ మనము ఉంటున్నాము ఇప్పటికీ మానసిక రోగుల మాటలను ఎంతో ఓర్పుతో కరుణతో వింటూ ఎంతో కాలాన్ని ఖర్చు చేస్తున్నాం మనం వాళ్ళ మాటలన్నీ వినడానికి. ఓ రోగ స్వరూపాన్ని మౌలికంగా స్వాభిప్రాయాలతో సిద్ధాంతీకరిస్తున్నాము, అవగాహనతో వైద్యం చేస్తూ స్వస్థత చేకూరుస్తున్నాము, ఆత్మజ్ఞాన
స్ఫూర్తిని ఆ రోగుల్లో కలిగిస్తూ ఉన్నాము. లేజర్ కిరణాలతో వైద్యం చేసేందుకంటే మెరుగ్గా ఇప్పటికీ స్వస్థతను చేకూర్చడానికి మనం రోగికున్న నమ్మకాన్ని వినియోగించుకుంటున్నాము. ఆ ఉపన్యాసంలో ఏం చెబుతున్నారంటే, మనం ఎంతసేపు ఆధునిక వైద్యం వైపు చూస్తూ ఉన్నాము కానీ, ఆధునిక వైద్యం పెంచాలి, ఔషధాలు అంటే మందులు పెంచాలి, ఈ మందుల, ఆ మందుల, ఇంకా పవర్‌ఫుల్ మందులు ఇలా ఆలోచిస్తున్నాము కానీ, సాంప్రదాయిక వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము. అలా నిర్లక్ష్యం చెయ్యకూడదు. దాన్ని కూడా పట్టించుకోవాలి. సాంప్రదాయిక వైద్యాన్ని కూడా. తర్వాత ఇంకేమంటున్నారు, మానసిక రోగులు వచ్చినప్పుడు వాళ్ళ మాటలన్నీ వింటున్నాము, ఎంతో కరుణతో వింటున్నాము, ఓర్పుగా చెబుతున్నాము వాళ్ళకి. తర్వాత మనకు తెలిసిన ఆ శాస్త్ర విజ్ఞానాన్ని సిద్ధాంతీకరిస్తున్నాము అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఏదైతే శాస్త్రంలో చదువుకున్నారో, వాళ్ళ సైన్స్ లో చదువుకున్నారో దాన్ని బట్టే కదా వైద్యం చేస్తూ ఉన్నారు. అలా చెయ్యడమే కాకుండా వాళ్ళల్లో ఆత్మజ్ఞాన స్ఫూర్తి కూడా రగిలించాలి, కల్పించాలి మనము. ఎందుకంటే రోగి యొక్క నమ్మకమే కదండి. ఇప్పుడు ఎంత గొప్ప డాక్టర్ అయినా కావచ్చు, ఆ రోగికి నమ్మకం కుదరలేదు. ఓకే. నమ్మకం కుదరకపోతే ఏమో చాలా మంది చెప్తారు ఈ డాక్టర్ దగ్గర బాగా అవుతుందని. నేను 4 సార్లు వెళ్ళాను. నాకైతే ఏమీ అంత బాగా అనిపించలే. మా వాళ్ళని కూడా తీసుకెళ్ళాను. వాళ్ళు అలాగే చెప్పారు. ఏమో మాకైతే అవ్వలేదు. ఇలా చెబుతాను కదా మనము. మనకు 2, 3 సార్లు వెళ్ళేటప్పటికి కుదరలేదనుకోండి, మన రోగానికి ఆ మందు దొరకలేదనుకోండి, నమ్మకం పోతుంది మనకి. అలాగని ఆ డాక్టర్ మామూలు వాడా, ఐ మీన్ చెడ్డవాడా, సరిగ్గా వైద్యం చేయలేనివాడంటే నో, అలానేమీ కాదు. ఫర్ సమ్ రీజన్ మన వైద్యానికి ఆయన ఇచ్చే మందు సరిపోలేదు. లేదా మనకేదైతే ప్రాబ్లం ఉందో అది సరిగ్గా ఆయన ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. లేదా లక్షణాలను మనం క్లియర్‌గా అతనికి ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోవచ్చు. అది కూడా ఉంటుంది. మనం క్లియర్‌గా చెప్పగలగాలి సమస్యని. ఫస్ట్ థింగ్ ఏమనుకున్నాము, సమస్య ఉందని గుర్తించాలి. సమస్యని క్లియర్‌గా అర్థం చేసుకోవాలి మనం. అప్పుడే మనమైనా సమాధానాలు వెతుక్కోవడానికి, లేదా డాక్టర్ దగ్గరికెళ్తే ఆయనకైనా ఇప్పుడు గొంతులో నొప్పొస్తుంది. ఆ గొంతులో నొప్పిని నువ్వు పంటి నొప్పి కింద చెప్పావనుకోండి, పంటికి సంబంధించిన మందులిస్తాడు. గొంతు నొప్పి ఎలా మాయమవుతుంది? ఖచ్చితంగా మాయం కాదు. కానీ కన్‌ఫ్యూజన్ అది గొంతులోదా, నోట్లోదా నాకే తెలియదు. అలాంటప్పుడు ఏదో ఒకటి అని చెప్పేసి ఆ గొంతు, నోరు అన్నీ ఒకటే ఏరియా కదా అని చెప్పేసి నోరు అని చెప్పేసాను. నోటికి సంబంధించిన మందులు ఇచ్చేశారు. పంటికి సంబంధించిన మందులాయన. ఇంకా ఎన్ని ఇయర్స్ ఎళ్ళినా గొంతు నొప్పి ఎలా తగ్గుద్ది? ఆ గొంతుకున్న ప్రాబ్లమ్ ఎలా తగ్గుద్ది? తగ్గదు కదా! సో, ప్రాబ్లమ్ ఏంటి? వైద్యుడు కాదు. నేను సరిగ్గా చెప్పలేదక్కడ. సో ఏమంటున్నారంటే, రోగికున్న నమ్మకాన్ని వినియోగించుకునే మనం వాళ్ళని స్వస్థత చేకూరుస్తాం కాబట్టి, ఆధునిక వైద్యం ఒక్కటే కాదు, సాంప్రదాయిక వైద్యం మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఆత్మజ్ఞాన స్ఫూర్తిని కూడా ఆ రోగుల్లో మనం కల్పించాలి. వాళ్ళు చెప్పేవన్నీ కూడా చక్కగా, జాగ్రత్తగా, కరుణతో, ప్రేమతో వినాలి అని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఆ ప్రాచీన వైద్య సాంప్రదాయాలు అత్యంత సమర్థవంతంగా ఉండడం లేదు. ఎందుకంటే అంత ఆధునికత కాబట్టి. వైద్యం పూర్తి కావడానికి ఎంతో కాలం అవసరమవుతూ ఉంటోంది. మనం చేస్తున్న చికిత్స వల్లే రోగాలు ఉపశమిస్తున్నాయని నిరూపించే ఆధారాలు స్పష్టంగా కనిపించడం లేదు. ఆధునిక ఆధునికంగా ఇచ్చే ఆధునిక వైద్య శాస్త్రాన్ని నమ్ముకొని ఇచ్చే మందులు ఏవైతే ఉన్నాయో, జనరల్‌గా అవి ఇచ్చినప్పుడు తగ్గిపోతాయి అని మనం అనుకుంటాము. తగ్గిపోతాయని డాక్టర్‌లనుకుంటారు. తగ్గిపోయాయి అని మనం అనుకుంటాము. కాకపోతే ఏమంటున్నారంటే, వాటి వల్లే రోగం ఉపశమనమవుతుంది అన్న ఆధారాలేమీ లేవు అని చెబుతున్నారు. స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో కూడా చెప్పేదదే. పై లేయర్స్‌లో తగ్గిపోతుంది. కానీ రూట్ కాజ్ ఏదైతే ఉందో, ఆ రూట్ కాజ్ మాత్రం తగ్గదు. మళ్ళీ రావచ్చు. రూట్ కాజ్ ఎక్కడుంటుందంటే, స్పిరిచ్యువల్ రీజన్ తెలుసుకోవాలి. ఎందుకు వస్తుంది? లేదా మన కర్మ సిద్ధాంతం ప్రకారం అయితే ఏంటి ఆ కర్మ? అది తెలుసుకోగలగాలి. గొంతు నొప్పి వచ్చింది లేదా థైరాయిడ్ ఉన్నది. మోస్ట్ కామన్ వన్. థైరాయిడ్‌కి ఏం చెప్తారు అంటే స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ థైరాయిడ్ బుక్‌లో ఎయిదర్ నువ్వు మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడకపోయినా, మాట్లాడగలిగి ఉండి, నీకు మాట్లాడడం చేతనవుతుంది. ఒళ్ళు బద్ధకంతోనో, లేదా భయంతోనో, ఇంకొక దాంతోనో మాట్లాడలేకపోతున్నావు. లేదా అసలు పెద్దగా మాట్లాడనవసరం లేదు. కానీ ఎడాపెడా నోరు ఇంకా వాగేస్తూనే ఉన్నాము. అవసరం ఉన్నది, అవసరం లేనిది, అవతల వారిని ఇబ్బంది పెడుతుందా ఏంటి, ఏమీ సంబంధం లేకుండా మాట్లాడేస్తూనే ఉన్నాము. అది. ఆ 2 కూడా ఎక్స్‌ట్రీమ్ అన్నమాట.
అటు ఇటు అస్సలు మాట్లాడకపోవడం, అతిగా మాట్లాడడం. 2 కూడా సరియైనవి కాదు. ఎప్పుడు, ఎక్కడ, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. సో, అలా ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఉండే సమస్యలుంటాయి అని చెప్తారు ఆ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో. ఒకసారి చెక్ చేసుకోమంటారు. స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ ఆర్గనైజేషన్ దగ్గరికి వాళ్ళ కౌన్సెలింగ్‌కి ఎవరైనా వస్తే థైరాయిడ్ వచ్చిందంటే "నువ్వెక్కువగా మాట్లాడతావా?" "అవునండి మాట్లాడతాను." "తగ్గించి చూడు." తగ్గించడం అంటే ఓన్లీ బయటి వరకే కాదు. లోపల నుంచి కూడా నీకు ఆ మాటల ఒరవడి తగ్గిపోవాలి. నీ నేచర్ మారిపోవాలి. ప్రేమగా, ఇష్టంగా. "నువ్వస్సలు మాట్లాడవా?" "నేను మాట్లాడనండి." "లేదు. నువ్వెక్కడ, ఎప్పుడు మాట్లాడాలో అలా మాట్లాడాలి." అది చెప్తారనమాట వాళ్ళు. వాళ్ళు చెప్పే ఆ ధ్యానము, జ్ఞానము అవన్నీ చెబుతూనే ఇవి పాటించమని చెప్తారు థైరాయిడ్‌కి. బికాజ్ గొంతు అంటే మాట. దానికి రిలేటెడ్ కాబట్టి అది చెప్తారు. అది స్పిరిచ్యువల్ రీజన్. అది కరెక్ట్‌గా మనము వాళ్ళు చెప్పినట్టుగా సాధన చేశామనుకోండి, ఆ ధ్యానం సాధన చేసి జ్ఞానాన్ని తీసుకుంటూ ఈ మాట్లాడడం మనం ఎలా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడుతున్నామనుకోండి, అది ఖచ్చితంగా మాయమవుతుంది అని చెప్తారు. దట్స్ ద స్పిరిచ్యువల్ రీజన్. అప్పుడింక జీవితాంతం మనం థైరాయిడ్ మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అది బుక్ కూడా ఉంది. చిన్న బుక్కే అది. బుక్ కూడా ఉంది. థైరాయిడ్ బుక్ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ వాళ్ళది. తర్వాత ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ప్రాచీన వైద్య సాంప్రదాయాలు అత్యంత సమర్థవంతంగా ఉండటం లేదు. మనం చేస్తున్న చికిత్సల వల్లే రోగాలు ఉపశమిస్తున్నాయని నిరూపించే ఆధారాలు స్పష్టంగా కూడా కనిపించడం లేదు. వైద్యులు సాంకేతిక జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎక్కువగా రోగుల మాటలను వినడం కంటే ఎక్కువగా. అంటే వాళ్ళ మాటలు ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక వైద్యంలో ఏంటి ఒక ముక్క అడుగుతారు. మనం ఆన్సర్ చెప్పే లోపల ఇంక వాళ్ళకర్థమైపోయి ఇంగ ఇదేసుకో, ఈ టాబ్లెట్ ఏసుకో, 3 రోజులేసుకో, 30 రోజులేసుకో అని చెప్పేసి చెప్తూ ఉంటారు. టైం కదండీ వాళ్ళకి. తర్వాత ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు అదొకటి. తర్వాత టైమ్ ఈక్వల్స్ టు మనీ కదా! ఎంతమందిని చూస్తే అంతమంది వస్తుంది కాబట్టి కొంచెం కమర్షియలైజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అది వాళ్ళు చెబుతున్నది వినిపించుకోకుండానే చేస్తూ ఉంటారు. సాంకేతిక జ్ఞానాన్ని వాడి మందులిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. రోగికి, వైద్యుడికి మధ్య ఉండాల్సిన జీవ రసాయనిక సంబంధాన్ని పట్టించుకోకుండా కంప్యూటర్లు చేస్తున్న రోగి రక్త విశ్లేషణ సమాచార పత్రాల విశ్లేషణలతో రోగ నిర్ధారణ చేస్తున్నారు వైద్యులు. రోగికి, స్వస్థతా వైద్యుడికి తృప్తి కలిగే విధంగా ప్రామాణిక నైతిక ఆత్మ సంతృప్తినిచ్చే వైద్య పద్ధతులు వీగిపోతున్నాయి. ఆర్థిక, సమర్థవంత, పరిరక్షకత్వంతో ఉండే సంతృప్తి నాశనీ పద్ధతుల ముందు. ఇందువల్ల మన వైద్య సహోదరులందరూ మరింత ఒంటరి వాళ్ళైపోతూ ఆత్మన్యూనతను నానాటికి కొని తెచ్చేసుకుంటున్నారు. రోగులు అతి శీఘ్ర వైద్యం తమకు జరిగిందని తెలుసుకుంటూ శూన్యులైపోతున్నారు. తమకు ఆదరణ అంతగా లభించలేదన్న వ్యాకులంతో. బేసిక్ గా ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఎక్కువగా కంప్యూటర్సే కదండి. మనం వెళ్తాము, డాక్టర్ చెప్తాము. డాక్టర్ ఇంతకుముందు మన హిస్టరీ వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే మన పేరు కొట్టగానే హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. అదంతా చూసుకుంటాడు. ఈ రోజు ప్రాబ్లమ్ ఏంటి అంటాడు. కంప్యూటర్‌లో పెట్టేస్తాడు. దాని ప్రకారమే అక్కడ ఇచ్చిన మందుల లిస్ట్ చదువుతాడు. మందులేసుకో వెళ్ళిపోమంటాడు. కనెక్షన్ అనేది ఏర్పడడం లేదు. రోగికి, వైద్యుడికి. నంబర్ 1 ఆధునికత. నంబర్ 2 టైమ్ అండ్ మనీ. రోజుకిప్పుడు ఒక్కొక్క పేషెంట్ దగ్గర ఒక 30 మినిట్స్ కూర్చుంటే 10 గంటలు ఆయన పని చేశాడంటే 20 పేషెంట్లనే చూస్తాడు. 5 నిమిషాలు, 10 నిమిషాలకు ఒక్కరిని చూసారనుకోండి ఒక 30, 40 పేషెంట్లని చూస్తాడు. ఎంతమంది పేషెంట్లని చూస్తే అన్ని డబ్బులొచ్చేస్తాయి కదా! ఇక్కడ కూడా యూఎస్‌లో కూడా చూశాను. కొంతమంది డాక్టర్లు అసలు జస్ట్ వస్తారు, ప్రాబ్లమ్ ఏంటంటారు. అంతే దానికి సంబంధించి చెప్తారు, ఎళ్ళిపోతారు. గంట సేపు వెయిటింగ్ రూమ్‌లో ఉంటాము. 5 నిమిషాలు కూడా డాక్టర్‌తో మాట్లాడడం కుదరదు. ఎంత ఇబ్బందిగా అనిపిస్తదో. ఓ గంట సేపు కార్‌లో వెళ్ళి, అక్కడ గంట సేపు కూర్చొని, 5 నిమిషాలే ఆయనతో మాట్లాడి, మళ్ళీ గంట సేపు కారేసుకొని బ్యాకొస్తూ ఉంటాం. మనకేమైనా తృప్తి ఉందా అంటే, ఏమీ తృప్తి లేదు. డాక్టర్ కొత్తగా క్వెషన్స్ అడగలేదు. అంటే ఐ మీన్ ఆ పాత లిస్ట్‌నే చూసాడు. ఇప్పుడేంటి అన్నది చూసాడు, చెప్పేసాడు. ఇంకా ఏంటి, ఇంకేమైనా ఇబ్బంది ఉందా అని అడగడానికి ఆయన అడగలేదు. నాకు చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు. నాకు కూడా ఫీలయ్యాను నేను. ఏంటి అసలు ఎందుకు వెళ్ళాను? ఎందుకొచ్చాను? ఇప్పుడు నాకసలు డాక్టర్స్ మీద నమ్మకమే ఉండదు. వెళ్తే ఏమవుతుంది? ఏమి ఉండదు అన్నట్టుగా అనిపిస్తదనమాట నాకు చాలా సార్లు అలా అయ్యి. సో, అలా కనెక్షన్ ఉండకుండా ఉండకూడదు మనము. రోగికి, వైద్యుడికి మధ్యలో కూడా ఆహ్, ప్రామాణిక నైతిక ఆత్మ సంతృప్తినిచ్చే అన్న పదాలు వాడారిక్కడ.
సో అది ఉండాలి. ఇదంతా ఎవరికి చెబుతున్నారు? తన తోటి వైద్యులకు. ఎక్కడ చెబుతున్నారు? కలలో. కలలో ఉపన్యాసం ద్వారా. అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? టెలిపతిక్‌గా ఆ వైద్యులకు ఎళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ అన్నట్టుగా. మహా సాంకేతికతా ప్రభావంలో మనం పడిపోయి ఉండకూడదు. మనం ఉండాలి తక్కిన మన సహవైద్యులందరికీ మార్గదర్శకులుగా, ఆదర్శప్రాయంగా. అంటే ఎంతసేపు ఆ కంప్యూటర్ ఆధునికత, సాంకేతికత వీటి మీదనే డిపెండ్ అయి ఉండకూడదు అని చెప్తున్నారు. ఓర్పు, సహనం, సానుభూతి, అవగాహనల వల్ల రోగికి స్వస్థత, సంతృప్తి చేకూరడంతో పాటు మనకు కూడా ఆ లక్షణం ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని మన చేతలతో మనం నిరూపించాలి. రోగుల మాటలను వినడానికి, వాళ్లకు బోధించడానికి, వాళ్ళల్లో జీవిత ఆశను మేల్కొల్పడానికి, రోగ విముక్తులు కావాలన్న ఆశను ప్రతిష్ఠించడానికి మరింత ఎక్కువ సమయాన్ని ఉపయోగించుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఈ లక్షణాలు దాదాపుగా వైద్యులలో ప్రస్తుతం మరుగున పడిపోయి ఉన్నాయి. ఎస్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఈ లక్షణాలను మనం మరింత ప్రతిష్టపరుచుకొని యావద్వైద్య సహోద్యోగులకు మార్గదర్శకులుగా, ఆదర్శప్రాయులుగా తయారవ్వాలి. వాళ్ళందరికీ చెప్తున్నారు. రోగ లక్షణాలను నిర్ధారించేందుకు, అవగాహన చేసుకునేందుకు మహా సాంకేతికతలు అద్భుతంగానే పనికొస్తాయి. అవి మంచి ఉపకరణాలే, ఒప్పుకుంటాను. కానీ ఓ వైద్యుడి నిజ లక్షణాలైన సానుభూతి, కరుణ, అవగాహన, జీవిత ప్రోత్సాహ, ఆశాప్రదాయక వైఖరులను ఆ సాంకేతికత నిర్మూలించేసే పరిస్థితి ఏమాత్రం ఏర్పడకూడదు. వాడుకోండి. ఆధునిక శాస్త్రాన్ని వాడుకోండి. సాంకేతికతను వాడుకోండి. దాన్ని బట్టి ఎంత వైద్యం చేయాలో చెయ్యండి. కానీ వాటి మీదనే కంప్లీట్ గా డిపెండ్ అయ్యి మనుషుడిగా, ముందు వైద్యుడు మనుషుడే కదండి. వైద్యుడు కాకముందు ఎవరతను? మానవుడు. మానవుడికి ఉండాల్సిన కనీసమైనవి ఏంటి? కరుణ, అవగాహన, వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఆశాప్రదాయక వైఖరి, జీవిత ప్రోత్సాహ వైఖరి వైద్యుడికి ఇంకా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే అతని దగ్గరికి వచ్చేవాడు ఒక రోగి, శారీరకమైన, మానసికమైన. అంటే సరిగా లేదు, అతనిలో అస్తవ్యస్తంగా ఉంది, దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఈ వైద్యుడికి ఉంది. సో కంప్యూటర్ టిక్క కొట్టేసి ఆ మందులు ఏమున్నాయి అవి లిస్ట్ రాసేసి ఇవ్వడం మాత్రమే కాదు, వినాలి, మాట్లాడాలి, అర్థం చేసుకోవాలి, అవసరమైతే ఆత్మజ్ఞానాన్ని గురించి కూడా వాళ్లకు చెప్పగలగాలి. ఇప్పుడు జలుబు వచ్చిందని వెళ్తాము, ఓ 1 వీక్ టాబ్లెట్స్ రాస్తాడు. సింపుల్ గా ఏం చెప్తారు? మీరు మందులు వాడితే 1 వీక్ తగ్గిపోతుంది, మందులు వాడకుండా ఉంటే 7 days కి తగ్గిపోతుంది అన్న టైప్ లో ఒకటి తెలుగులో ఏదో సామెత ఉంటుందన్నమాట. సో అతను ఏం చెప్తాడు? ఈ మందులు 1 వీక్ వేసుకోండి, 1 వీక్ లోపల ఏం తగ్గదు, తగ్గకపోయినా ఏం పర్వాలేదు, తగ్గినా ఏం పర్వాలేదు, కానీ కంప్లీట్ కోర్సు మీరు వేసేసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అంతే తప్పిస్తే ప్రాణాయామం చెయ్యండి, చక్కగా ఫ్రెష్ గాలిని పీల్చుకోండి, నేచర్ లో వాక్ చేస్తూ ఉండండి, ఇవన్నీ చెబుతారా? అంత టైం ఉందా డాక్టర్లకి? అవన్నీ చేస్తే సంవత్సరానికి ఒక 10 సార్లు వచ్చే జలుబు, దగ్గు ఇలాంటివి 1-2 సార్లకే పరిమితం అయిపోతుంది. చాలా 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 తక్కువగా వస్తుంది. బికాస్ రెసిస్టెన్స్ పవర్ బిల్డ్ అయిపోతుంది దాంతో. ప్రతి లోపల మన శరీరంలో ఉన్న ప్రతి కణం కూడా ఒక కాంతి కణం లాగా ఎనర్జెటిక్ గా ఉంటుంది. మన పూర్వీకుల్ని చూసినట్లయితే, మన అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళు చూసినట్లయితే ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నారండి జలుబు, దగ్గులకు? వాళ్ళు ఎంత పనిచేశారు? చాలా పనిచేశారు. మా ఊర్లో అయితే నేను పెరుగుతూ ఉన్నప్పుడు నాకు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ తెలియదండి నేను చదువుకునేటప్పుడు. డాక్టర్ అంటే ఆర్ఎంపీ డాక్టర్. నాకు ఆర్ఎంపీకి ఎంబీబీఎస్ కి తేడా కూడా తెలియదు నేను చిన్నగా ఉన్నప్పుడు. డాక్టర్ మీన్స్ డాక్టర్ అంతే. ఎవరికి ఏమైనా అయితే అతనే వస్తారు, ఎవరైనా చనిపోతే చూసి నిర్ధారించేది కూడా అతనే. మా తాతయ్య చనిపోయినప్పుడు ఆర్ఎంపీ డాక్టరే నిర్ధారణ చేసింది. అంటే అర్థం ఏంటి? ఒక ఊర్లో కొన్ని వేల జనాభా ఉంటుంది కదా, ఒక ప్రాపర్ ఎంబీబీఎస్ డాక్టర్ లేడు, ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఆయన కూడా ఉన్నాడు అనేది తెలిసేది చాలా మందికి తక్కువ అన్నమాట. అంటే డాక్టర్ అవసరం లేదక్కడ. ఎందుకు లేదు? రోగాలు లేవు.
ఎందుకు లేదు? స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నారు, స్వచ్ఛమైన తిండిని తింటున్నారు, శరీరానికి ఎటువంటి పని చెప్పాలో ఆ పని చెబుతున్నారు. ఆ పని చేసేటప్పుడు రిథమిక్ గా మన శ్వాస ఆడుతూనే ఉంటుంది. ఆ పని మీద ఫోకస్ ఉంటుంది. రిథమిక్ గా ఆడుతూనే ఉంటుంది. అంటే ఏంటది? ధ్యానం. ఇంత మల్టీ టాస్కింగ్ లేదు అప్పట్లో. అవసరం లేదు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారు. కానీ ఇవన్నీ ఇప్పుడు మనంతట మనం సాంకేతికత, శాస్త్ర పరిజ్ఞానము, ఇంకొకటి అని చెప్పేసి రకరకాలుగా మన గమనాలు, మన మార్గాలన్నీ వేరైపోయాయి. దానికి తగ్గట్టుగానే మనం అన్ని ఏమంటారు, ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది ప్రాబ్లమ్స్. సో ఆయన అదే చెప్తున్నారు, వైద్యుడివి ముందర ఇవన్నీ కరుణ, అవగాహన ఇవన్నీ కూడా కలిగి ఉండాలి అని చెప్తున్నారు. ఆది మానసిక వైద్యం ఎంతో గౌరవప్రదమైన ఉద్యోగం. వైద్యులైన మనమే ఉపాధ్యాయులం. ఆ పాత్రను మనం సమర్థవంతంగా పోషించాలి. గర్వం తెచ్చేసుకోకుండా ఉండాలి. మనం గర్వపడాల్సింది ఇప్పుడు కాదు. మన వైద్యంలో ఆధునికతను, సాంప్రదాయికతను రెండింటినీ మేళవించి కావలసిన విధంగా రోగి యొక్క మాటల్ని ప్రేమగా, కరుణతో వింటూ కావలసిన ఆత్మజ్ఞానాన్ని కూడా అందించినప్పుడు అప్పుడు గర్వపడవచ్చు. వైద్యుడంటే ధన్వంతరి అన్నట్టుగా గర్వపడవచ్చు. అప్పుడప్పుడు ఇటువంటి కళలు నాకు వస్తూనే ఉన్నాయి. ఇది ఒక కళ అని చెప్పారు కదా. ఇంకేమంటున్నారంటే, అప్పుడప్పుడు ఇటువంటి కళలు నాకు వస్తూనే ఉన్నాయి. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, రాజమార్గం మీద కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు, పగటి కళలు కంటున్నప్పుడు, ఊహాగానాలు చేస్తున్నప్పుడు ఉన్నట్లుండి ఇటువంటి అద్భుత ప్రవచనాలు, అనుభవాలు నా మనస్సులో ప్రత్యక్షమవుతున్నాయి. అవి నా సాధారణ చైతన్య స్థాయికి అతీతంగా ఉంటున్నాయి. అవి నా తక్షణ సందేహాలను, సమస్యలను తీర్చే సామర్థ్యంతో ఉంటున్నాయి. నా అంతర్బోధా శక్తి అభివృద్ధి చెందినందువల్లే ఇదంతా సంభవమవుతుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. నాకెంతో సంతోషాన్ని, తృప్తిని అందిస్తూ ఉన్నాయి ఇవన్నీ. సక్రమమైన మార్గంలోనే నేను ప్రవర్తిస్తున్నానని ఈ అతీత సామర్థ్యాలే నిరూపిస్తున్నాయి. అప్పుడు మాస్టర్స్ చెప్పారు కదా, ఇక్కడ నుండి నువ్వు చికిత్స విధానాలకు రావు, నేను సందేశాలు ఇవ్వను, నీ ఆత్మ జ్ఞానము దాని ద్వారానే నీకు తెలుస్తుంది, అంటే ఇన్నర్ వాయిస్ ద్వారా నీకు అన్ని తెలుస్తాయి అని చెప్తుంది కదా. సో ఈయన అదే చెప్తున్నారు. ఆయనకు నిరంతరం బ్యాక్గ్రౌండ్ లో ఇదే నడుస్తుంది అనమాట. మాస్టర్స్ ఏదైతే సందేశాలు చెప్పారో కణకణాన జీర్ణించేసుకున్నారు. సో బ్యాక్గ్రౌండ్ లో ఆల్ ద టైం ఇదే నడవడం వల్ల ఏమవుతుందంటే, ఆ ప్రశ్నలకు సమాధానాలు వెంటనే దొరికిపోవడమే కాకుండా సంతృప్తి, సంతోషం, వికాస్, దట్ ఈస్ ద రైట్ పాత్, దట్ ఈస్ ద సత్యం, ట్రూత్. అది తెలిసినప్పుడు మనిషికి మిగిలేది సంతోషమే, ఇంకేమీ ఉండదు. ఎన్నో రకాలుగా ఆయనకు అందుతున్నాయి అన్నమాట. అవన్నీ కూడా ఆలోచనల ద్వారా, తర్వాత స్వప్నాల ద్వారా, రకరకాల అనుభవాల ద్వారా ఆయనకు చాలా చాలా సంతోషంగా ఉండి, ఎస్, నేను నడుస్తున్న పాత్ చాలా సరి అయిన పాత్ అని చెప్పేసి నమ్మకంగా, తృప్తిగా చెబుతున్నారు. నేను నా సహజావబోధాన్ని, నా స్వప్న సంభాషణలనే వింటూ ఉంటున్నాను. వాటిని వింటూ తదనుగుణంగా వ్యవహరిస్తూ ఉండడం వల్ల నా జీవితం సక్రమ మార్గంలో నియమింపబడింది. వాటిని నేను ఎప్పుడైనా పట్టించుకోకపోయినప్పుడు ఏదో ఒక ఉపద్రవం తత్ఫలితంగా తయారైపోతూ ఉంటుంది. బేసికల్లీ అది భయం గురించి కాదు, దాని ప్రకారం నడుచుకోకపోతే ఏదో ఉపద్రవం వచ్చేస్తూ ఉంటదంటే అది భయం గురించి కాదు మాస్టర్స్. మనకు ఒక చిన్న హెచ్చరిక యూనివర్స్ నుంచి, చూడు ఇక్కడ నువ్వు ఇలా చెయ్యాలి, నీకు ఇలా ఇండికేషన్ వచ్చింది కానీ ఇలా పాటించట్లేదు, మళ్ళీ సరి చేసుకో. పిల్లోడు సరిగ్గా వినకపోతే తల్లి ఒక చిన్న దెబ్బ కొట్టినట్టుగా లేదా గట్టిగా చెప్పినట్లుగా. అక్కడ ఇదేమీ ఏమంటారు, తల్లి చేసే ప్రక్రియ ఎంత రైటో పిల్లాడు విననప్పుడు, మనం ఎన్నిసార్లు చెప్పినా విననప్పుడు, లేదా మనం ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళకురా, అక్కడ ఈ పర్టికులర్ థింగ్ ఉంది, నీకు దెబ్బ తగులుతుంది, వెళ్ళకురా అని చెబుతుంది. అయినా కానీ వెళ్ళాడు, వాడు దెబ్బ తగిలింది, సరి చేస్తుంది, తర్వాత మళ్ళీ వెళ్ళకూడదు కాబట్టి గట్టిగా చెప్పాలి కదా, ఏదో తిట్టాలి లేదా అవసరమైతే ఒక చిన్న దెబ్బ వేయాలి. అదేంటది? హెచ్చరిక అబ్బాయికి. నెక్స్ట్ టైం నేను వెళ్తే పడతాను, మళ్ళీ అమ్మ కొడుతుంది నన్ను,
అక్కడేమి అమ్మ శాడిస్ట్ కాదక్కడ. అలాగే మనకి యూనివర్స్ కూడా ఏం చేస్తదంటే, మన పాత నుంచి పక్కకెళ్ళినప్పుడు చిన్న హెచ్చరిక ఫస్ట్ అసలు ఏమి ఇబ్బంది లేకుండానే హెచ్చరికలు ఇస్తూ ఉంటది. ఎయిదర్ మనం గమనించుకోము, గమనించుకున్నా కూడా పర్వాలేదులే అన్నట్టుగా ఉండిపోతాం. నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అప్పుడేం చేస్తదంటే, అర్థమయ్యే విధంగా హెచ్చరిక చేస్తది. ఏమన్నారు? ఉపద్రవం. ఇమ్మీడియేట్‌గా తనని తాను సరిచేసుకుంటారనమాట. నో. ఇది నాకు సరి అయింది కాదు. నేనిలా చేస్తున్నప్పుడు నాకు ఇబ్బందులొస్తున్నాయి. అలా చేస్తే చాలా బావుంది. లెట్ మీ డూ థట్ వే. అది ఒక హెచ్చరిక. నాట్ శాడిజం. మనం అనుకుంటూ ఉంటాము దేవుడిని ఎందుకింత శాడిస్ట్‌గా బిహేవ్ చేస్తాడు? ఎందుకిలా అని. లేదు. ఆయన చెప్పాల్సినన్ని సార్లు చెబుతూనే ఉంటాడు. ఎన్నో మార్గాల్ని చూపిస్తూ ఉంటాడు ఎంతో మంది ద్వారా. మనము అవేర్‌నెస్ లేక గమనించుకోలేమనమాట. దానికి రావడానికి మనము మెడిటేషన్, యోగా ఇలాంటివన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. తర్వాత లాస్ట్ వాక్యం మాస్టర్స్. మాస్టర్లు నా చుట్టూ ఉంటున్నారని నాకు అనిపిస్తూ ఉంటోంది. వాళ్ళ ప్రభావం నా జీవితం మీద ఎంతో బలీయంగా ఉందని నాకు అనిపిస్తూ ఉంది. ఈ వాక్యంతో బుక్ కంప్లీట్ చేశారీనా. ఏమంటున్నారంటే, అనుక్షణం మాస్టర్లు నా చుట్టే ఉంటున్నారు. మనకు కూడా తెలుసు కదా కాన్సెప్ట్. మన గార్డియన్ ఏంజెల్స్ మన పక్కనే ఉన్నారు. ఇప్పుడు మీ పక్కన ఉన్నారు. నా గార్డియన్ ఏంజెల్స్ నా పక్కన ఉన్నారు. అదే ఆయన ఫీల్ అవుతూ ఉన్నారట. ఫస్ట్ బుక్ స్టార్టింగ్ లో ఈయనకు మాస్టర్స్ అంటే ఈ జ్ఞానం ఏదీ లేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బుక్ ఏమంటున్నారంటే, అనుక్షణం నన్ను నడిపిస్తున్నది వారే, నా పక్కన ఉన్నారు, గైడ్ చేస్తూ ఉన్నారు, సలహాలు ఇస్తూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని బలంగా ఆయనకు నమ్మకం కలిగింది. ఇది మాస్టర్స్. ఇంతటితో ఈ బుక్ అయిపోయింది మనకి. ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్. డాక్టర్ బ్రియాన్ విస్ రాసింది. ఇక్కడే ఫ్లోరిడాలో ఉంటారీనా. సో థ్యాంక్స్ టు ద మాస్టర్స్. థ్యాంక్స్ టు డాక్టర్ బ్రియాన్ విస్ గారు. థ్యాంక్స్ టు క్యాథరిన్. థ్యాంక్స్ టు ఆల్ ద మాస్టర్స్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో బుక్ రీడింగ్ సెషన్ కి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. హలో అండి. ఆయన ఈ బుక్ రాసిన ఆయన ఇంకా ఉన్నారా అండి? ఐ డోంట్ థింక్ సో అండి. ఓకే. ఐ డోంట్ థింక్ సో. వన్స్ అపాన్ ఏ టైం అక్కడ ఉండేవారు ఫ్లోరిడాలో. ఓకే. బాగుంది. ఉన్నట్లుగా మాత్రం ఏమీ చెప్పలేదు. ఎందుకంటే 27 ఏళ్ల ప్రాయంలో 1980 సంవత్సరంలో కాథరిన్ని కలిశారు. 80వ సంవత్సరం. ఆమెకి 27 ఏళ్ళంటే ఈయన ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి కదా. సో ఇందులోనైతే ఆయన యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకున్నదంతా కూడా 1966, 70 ఆ టైంలో అని చెప్తున్నారు. మరి ఇక్కడైతే లేదు. ఆయన బ్రతుకున్నట్టుగానైతే ఎక్కడ కూడా లేదు. మరి దాని గురించిగా లేదు. ఓకే. మయామి, ఫ్లోరిడాలోనే మయామి. మీరన్న తర్వాత నాకు కూడా అనిపించింది. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.